नीलकंठा नमः ओम शिवप्रिया नमः ओम उग्रा नमः कपालने नमः ओम कौमारी नमः ओम अंधकासुरसूधना नमः ओम गंगाधरा नमः ओम गदादाक्षा नमः ओम कालकाला नमः ओम कृपालधे नमः ओम भीमा नमः ओम परशुराम नमः मृगपाणि नमः ओम जटाधरा नमः ओम कैलासवासिनी नमः ओम कवचनी नमः ओम कठोरा नमः त्रिपुरांतका नमः ओम वृषांतका नमः ओम वृषभारूढा नमः ओम तस्माद्भूतप्रिया नमः ओम सामुप्रिया नमः सर्वमया नमः ओम परमेश्वरा नमः ओम परब्रह्मणे नमः ओम सूर्याग्निलोचना नमः ओम औषधी नमः यज्ञमया नमः ओम सोमा नमः ओम पंचमुत्ता नमः ओम सदाशिवा नमः ओम विश्वेश्वरा नमः वीरभद्रा नमः ओम अनघा नमः ओम भुजंगभूषणा नमः ओम भद्रानमः नमः गिरप्रिया नमः ओम कृत्यवासुसे नमः ओम पुराराते नमः ओम भगवते नमः ओम प्रमदादिवा नमः ओम पुष्पतने नमः ओम रत्नै कल्पितमासनं हिमजनैस्तानं च दिव्याम्बरं दानारत्नविभूषितं प्रमदानोधारितं चति पुष्पचम्पकपन्नगवर्णं जाति चम्पकपुष्प ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते शरणागत दीनार्ता परित्राणपरायणी सर्वस्यार्थे देवी नारायणी नमोऽस्तुते शक्तिभूते सनातने गुणाश्विनी गुणमये देवी नारायणी नमोऽस्तुते భక్తమాశైలారా ఈ ఏమప్ప మనము నోముల పండుగ అనేది ఏం విశేషం అంటే కైలాస శిఖరంలో పార్వతీ సమేతుడైనట్ల మహాశివుడు విరాజమానంగా కైలాసంలో ఉంటాడు. అవుగా ఈ సభ అనేట్లా ಯಾವ మాదిరిగా చేరింటుందో ఆ మాదిరిగా కైలాసంలో ఏమి శివగణాలు ఋషిమునిలు సప్తర్షులు అందరూ చేరి కైలాసంలో అందరూ ఒక సభ చేరింటారు. దాంట్లో ప్రధాన స్థానంలో సింహాసనంలో శివ పార్వతీ సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు విఘ్నేశ్వరుడు కూడా విరాజమానంగా ఉంటారు. అక్కడ ఆ కైలాసం అనేట్లది చంపక కస్తూరి నాగేళి పారిజాత అనేట్లా ఒక ఫల పుష్పాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల పుష్పాలు ఈ మాదిరిగా విధమైనట్ల ప్రాణి సంకులాలు అన్ని విధాలుగా ఉంటుంది. చూడండి విరోధం అనేట్లదే ఈశ్వరుని దగ్గర ఏమి నందికేశ్వరుడు గాన ఉంటే అవ్వారు దగ్గర ఎవరు ఉంటారో సింహం అనేట్లాది ఉంటుంది. ఎలా అంటే సత్వతమో రజోగుణమైనట్ల ఈశ్వరుడు కోరిన వరాలు ఇచ్చేట్లావడం మహాశివుడు. అందుకే శివుణ్ణి ఏమంటే భోళా శంకర అంటారు. ఆ మాదిరిగా ఋషిమునులు అందరూ కూడా ఆ ఈశ్వరుని గురించి ఆరాధన చేస్తూ ఉంటారు. అక్కడ నంది భృంగి అనేట్ల ఋషిమునులు కూడా ఉంటారు. ఏమి అంటే భృంగి అనేట్లా వాడు ఏం చేస్తాడప్ప అంటే నాట్యం అనేది చాలా బాగా చేస్తాడు. ఆయనకి భృంగి అంటే ఆయన కాలి 3 కాళ్ళే ఉండేది. ఆయన నాట్యం చేస్తూ ఉంటాడు. అక్కడ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇటువంటి అప్సరసులు కూడా ఆ స్థలంలో ఆ స్వామిని సేవలు చేస్తూ ఉంటారు. ఆ భృంగి అనేట్లా ఒక ముని ఏం చేస్తాడప్ప అంటే చాలా బాగా నాట్యం చేసిండే దానికి ఈశ్వరుడు సంతృప్తి పడి మనం అనలేదా ఎవరైనా నాట్యము అవి చేస్తూ ఉంటే చాలా బాగా నువ్వు చేసుకోప్ప అంటారు. ఆ మాదిరిగా ఈశ్వరుడు పిలిచి వానికి ఆశీర్వాదం చేస్తాడు. నాకు ఈ సభలో నాకు చాలా సంతోషమైన పని నాట్యం అనేట్లది నేను అంత బాగా నువ్వు చేసినావు అని దానికి అప్పుడు భృంగి ఏం చేస్తాడప్ప అంటే ఖాళీ ఈశ్వరునికి మాత్రమే ఆయన ప్రదక్షిణాలు వేస్తాడు. పార్వతాదేవి గౌరమ్మ అంటమే ఆయమ్మకు ఆయన వేసలేదు. కానీ ఈశ్వరునికి మాత్రం ప్రదక్షిణం వేసినప్పుడు ఆ పార్వతీదేవికి ఏమవుతుంది అంటే కోపం వస్తుంది. అరే నన్ను ఇడిచిపెట్టి నీకు మాత్రం ఈయన ప్రదక్షిణం వేస్తా ఉన్నాడో దీంట్లో ఏమి రహస్యమో అని ఆయమ్మకి ఆయమ్మకి కోపం వచ్చేస్తుంది. ఎలా అంటే అర్ధనారీశ్వర అంటారు శివుడు. ఈశ్వరుడు పార్వతీదేవికి దేహ భాగం ఇచ్చినాడు. మహావిష్ణు మహాలక్ష్మిని హృదయంలో పెట్టుకో అన్నాడు. అదే బ్రహ్మదేవుడు నాలుకలో సరస్వతీదేవిని పెట్టుకో అన్నాడు. అట్లా వాళ్ళ పత్నీలకి ఒక స్థానం అనేట్లా ఇచ్చిండేట్లాది. అప్పుడు ఆ పార్వతాదేవి కోపం వచ్చేస్తుంది.
నేను అర్ధనారీశ్వరం కదా, నీకెంత గౌరవము మర్యాద ఉంటుందో నాకి అంతే గౌరవము మర్యాద ఉండాలా అంటారు. అదే మాదిరిగా అప్పుడు పార్వతాదేవికి చాలా కోపం అయిపోయి ఏమవుతుంది అంటే ఆయమ్మ అలిగిడిసింది, శివుని పైన కోపం చేసుకొని భూలోకానికి వచ్చేస్తుంది, అలుక్కొని వచ్చేస్తుంది. ఈశ్వరుడు ఏకాంగి అయిపోతాడు. దంపతులు ఆలుమగులు ఎప్పుడు వేరే అవుతారో అప్పుడు విరక్తి అనేట్లది ప్రతి ఒక్కరికి ఆ మాదిరిగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పార్వతీదేవి భూలోకంలో ఒక అడవి వనవాసము, అక్కడ గౌతమ ముని అనేట్లది ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఒక ఋషి ముని దగ్గరికి పోయి ఏం చేస్తాడంటే ఆ ఒక గౌతమ ముని దగ్గర ఆశ్రమం దగ్గరకు పోయి ఆ తల్లి పార్వతీదేవి అక్కడ కూర్చొని ఉంటుంది. ఏమే ఈ ఋషి అనేట్లా ఆవిడ సంబిత్తులకి అడవికి పోయింటాడు, హోమాకి కట్లు వేస్తాం కదా, అట్లా దాన్ని ఏర్కొని వచ్చేదానికి దర్భ ఇటువంటి వస్తువులకి ఆయన వస్తాడు. వాపసు వచ్చినప్పుడు చూస్తే ఆయన ఆశ్రమం అంతా యా మాదిరిగా లైట్లు దీపాలు ఉంటుందో ఆ మాదిరిగా కళకళలాడుతూ ఉంటుందంట ఆయన ఆశ్రమం అనేట్లా. అప్పుడు ఆ గౌతమ మునికి ఆశ్చర్యం అవుతుంది, ఏమప్పా ఇంద్రలోకమా దేవలోకమా స్వర్గమా ఇంత ఒక సువాసన ఇంత ఒక యంత్రం అనేట్లా ఉంది కదా, ఏమి ఇది ఆశ్చర్యం అనేట్లా చూసుకొని ఆ ఒక గౌతమ ముని ఆ ఆశ్రమం దగ్గరకు కాకపోతే యమ్మ మహాతల్లి గౌరీదేవి పార్వతీదేవి అలుక్కొని వచ్చి అక్కడ కూర్చోంటుందంట. అప్పుడు ఆ తల్లికి నేను సాష్టాంగ నమస్కారం చేశామా, ఇప్పుడు నేను పునీతుడు అవుతుంది, నువ్వు నా ఆశ్రమం ఎలా అంటే మనకినా చాలా బాగుండేట్లా జనాలు కానీ వస్తే మనం ఎంత ఆతిథ్యం చేస్తాం మన ఇంట్లో. ఆ మాదిరిగా ఈయన ఏం చేస్తాడంటే ఆయమ్మని ఆశ్రమంలో పిలుచుకొని ఆయనకి ఆతిథ్యం అంతా చేస్తాడు. అమ్మా నువ్వు వచ్చిండేట్లా అది ఏమి అంటే, ఏమీ లేదు గౌతమ, నేను ఇదంతా ఈ సభలో నడిచిండేట్లా అదంతా ఆయనకు చెప్తుంది. నేను మా యజమానుల ఈశ్వరునిపై నేను అలుక్కొని నేను వచ్చేసినా, నాకే తిరిగా శివుని నేను చేరుకోవాలా, నేను అప్పితప్పి ఏమో నేను అచాతుర్యం చేత నేను ఈ మాదిరిగా చేసుకొని అలుక్కొని వచ్చినాను, నా దేవుడు మహాదేవుడు లేని నేను లేదు, నాకు చేతిలో అవుతా ఉండలేదు తప్ప తిరిగా శివుడే వచ్చినని అర్ధాంగిగా పిలుచుకొని పోయేట్లది ఏమన్నా నాకు చెప్పు పూజ అన్నప్పుడు ఇప్పుడు మనమంతా చేస్తా ఉన్నామే ఇదే గౌరవం పండుగ అనేట్లది. అప్పుడు గౌతమ ముని చెప్తాడు, ఏం చెప్తాడు అంటే చూడమ్మా, ఒక కలుషము బంగారు కలుషంలోకి నారికేళం అంటే ఒక టెంకాయ మంగళ ద్రవ్యాలు గోడండి అట్టి మనము వక్కులో ఇట్లా అంతా వేసి నువ్వు ఆ శివుణ్ణి ఒక ప్రతిష్ఠ చేసి ఒక నెల్లాళ్ళు ఆ అప్పని నువ్వు పూజ చేపిస్తాడు. ఆయన అమ్మ చేతి పూజ చేపించినప్పుడు ఆ శివుడు మహాశివుడు కైలాసంలో నుంచి వచ్చి ఆ పార్వతీదేవికి అనుగ్రహం చేసి తిరిగా తన దేహంలో అర్ధ భాగము ఆ తల్లికి ఇచ్చి ఆయన పార్వతీదేవిని సుఖ సంతోషంతో నవ్వుకొని వాళ్ళు కైలాసం చేరుకుంటారు. ఇది దేవతల్లో నడిచిండేట్లాగా ఒక ప్రతీతి. దీంట్లో ఈ ఒక సేవ అనేట్లది అప్పుడు గౌతమ ముని ఏం చేస్తాడు అంటే వాళ్ళు మునీలకంతా చెప్తాడు, ఈ మాదిరిగా ఇది కేదారేశ్వర వ్రతం అనేట్లది మనం గౌరవం పండుగ అంటాము. ఆ ఒక పండుగని ఎవరో ముందుగా ఇది కృతత్రేత ద్వాపర ఒక మహాయుగానికి 71 యుగాలు కావాలా. ఏమే కృతయుగము 12 లక్షలు, త్రేతాయుగము 9 లక్షలు, ద్వాపర యుగం 6 లక్షలు 7 లక్షలు, కలియుగము 2 చిల్లర వస్తుంది, అర్థమవుతా ఉంది. ఈ మాదిరిగా ఒక యుగానికి 71 మహాయుగానికి 71 యుగాలు కావాలా అంటే ఎన్నో యుగాల నుంచి వచ్చింది ఆచరణ చేస్తూ ఉండేట్లా ఒక వ్రతం అనేట్లా ఇది మనం చెప్పాలైపోతుంది. అందరూ వాళ్ళ మునులంతా దీన్ని ఏం చేస్తారు అంటే సంప్రదాయంగా విశేషంగా గ్రామాల్లో అట్లా అంటే ఒకరి నుంచి ఒకరికి పద్ధతి అవుతుంది. ఈ ఒక కలియుగంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక వైశ్య ఏమే కోమటోళ్ళు ఉంటాం మనము, కోమటోడు ఉంటే కదా కోమటి అనేది వాళ్ళకి బుద్ధివంతుల్ని కోమటి అంటారో వాళ్ళు కోమటోళ్ళు మనం పిలుస్తాము. ఒక మహారాజు సంప్రదాయబద్ధంగా ఒక వ్రతం చేస్తూ ఉంటే అక్కడ వైశ్యకన్లు 2 ఆడబిడ్డలు వచ్చి ఆ మహారాజు చేసేట్లా ఒక పూజనంతా చూసుకొని ఆయన చెప్తాడు, ఈ సేవగా చేస్తే చాలా మంచిది అవుతుందమ్మా మీరు చేయండి అన్నప్పుడు వాడు దట్టు దరిద్రుల వాళ్ళు వైశ్యులు పోయి ఎలా అంటే ఏమే చేయాలంటే తల్లిదండ్రులు ఒక ఆశీర్వాదం చేత ఆ తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళ పేరు పుణ్యవతి భాగ్యవతి అనేట్లా వాళ్ళు ఆ తల్లిదండ్రులను అడుగుతారు. ఆ తండ్రి అయినట్లా వాడు చెప్తాడు, ఆయా చూడమ్మా నన్నేం సహాయము నేను పుట్టి చేతిలోడు మీరు చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఏం అక్కా చెల్లెళ్ళు ఏం చేస్తారు అంటే ఆలదమర అంటారు, మరిమాను అంటారు. దాని కింద కూర్చొని పోయి ఈశ్వరుని ప్రార్థన చేసుకొని దాని నారులు కట్టుకుంటారు వాళ్ళు.
ఏమే కంకణాలు అంటాం, మనం దారాలు అంటాం కదా, ఆ మర్మాన్లో ఉండేట తీగల్ని వాడు కంకణాలుగా కట్టుకొని పచ్చి ఒక్కల్ని ఏమే ఒక్కలుగా పెట్టుకొని వాళ్ళు ఆ ఈశ్వరుని సదాశివుడిని వాళ్ళు ప్రార్థన ఆరాధన చేసినప్పుడు ఈశ్వరుడు వాళ్ళకి ప్రత్యక్షమే చెప్తారు, మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలంతా నేను అనుగ్రహం చేసినాను, మీరు ముందరికి మంచిగా మీకు పేరు వస్తుంది నేను ఆశీర్వాదం చేసినప్పుడు ఆ పుణ్యవతి అనేట్లా వాళ్ళని చోళ భూపాలుడు పెళ్లి చేసుకుంటాడో, పాండ్య దేశ రాజకుమారుడు వచ్చి ఆ భాగ్యవతిని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు చాలా బాగా సంసారాలు చేసుకొని పోతా ఉంటే ధనము అనేట్లా దేవుడికి శానా అయిపోతుంది, అక్కడ అహంకారం అనేట్లా పుట్టుకుంటుంది. ఆ భాగ్యవతి అయినట్లా అది ఏం చేస్తుందప్ప అంటే ఆ అమ్మ స్వామి పూజలు ఇడిచిపెట్టేస్తుంది, ఈశ్వరుని పూజలు చేసేలేదో ఆ అమ్మ ఇడిచిపెట్టేస్తుంది. ఇడిచిపెట్టేసినప్పుడు ఆయన ఎలా అంటే ఎప్పుడు ఆయన పూజ ఇడిచిపెట్టిందో ఈశ్వరుని కోపం అయ్యి ఆ అమ్మలో ఉండేట్లా ధనము ధాన్యం అంతా ఆకర్షించేట్లా ఈడ్చుకొని ఆ పాండ్య దేశ రాజకుమారుడు ఏం చేస్తాడప్ప అంటే మొగుడైనట్ల మహారాజు యావదో ఒక నిందేసి ఆయనను తరవేస్తాడు, ఆయన కొడుకుని. ఇక్కడ పుణ్యవతి సదాశివుని బాగా ప్రార్థన ఆరాధన చేస్తూ ఉండి ఆవుగా చోళ భూపాలుడు బాగా ఆయన్ని చూసుకుంటా ఉంటాడు, మంచి రాజ్యాలంతా కలుసుకొని దినే రాజ్యం అనేట్లుగా అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ పాండ్యరాజు పెండ్లాముని భాగ్యవతిని తరిమేస్తాడు, ఆయమ్మ అడవిని పాలయ్యి తినేకి లేదు, కట్టుకున్న దానికి వస్త్రాలు లేక అక్కడ ఇక్కడ ఇంట్లో చూడండి సమయం అనేట్లది కదా ఎట్లొస్తే అంటే యావ మనిషి ఆ మాదిరిగా తొందరగా తింటారు అనేట్లదే. అందుకే భక్తిగా మనం భగవంతుని ఆరాధన సేవ అనేట్లదే మన శక్తి కొద్ది చేయాలా, భగవంతుని మనం నమ్మల్లా. కాయ కొట్టిస్తే నాకు మంచిది కాలేదు అంటారు, సమయం 10 వారాలు చెప్తే 10 వారాలు చెప్తే నేను వస్తే నాకు పని కాలేదు అంటాడు. భగవంతుని మనం నమ్మితే నమ్మిదవనిగా భగవంత అంటారు. మనము చేయని తక్షణము భగవంతునికి ఇడాలా, మనకి ఏం కావాలా ఈ నీళ్ళ అనేట్లది దేవునికి తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే కొడుకు చెప్తుంది భాగ్యవతి, చూడపా మా యొక్క చోళ భూపాలను అరిసి పుణ్యవతి ఉందే, నువ్వు పోయి మా యొక్క దగ్గర పోయి ఏమైనా తినేదానికో కట్టుకునేదానికో బట్టలో ఏమైనా తీసుకురాపో అంటే కొడుకైనట్లు ఆవిడ పోయి పెద్దం దగ్గరకు పోయి విషయం అంతా చెప్తాడో ఆయన చాలా బాధపడుతుంది. బాగా ఒక గంటల బంగారు వెండి వస్త్రాలు తినే తిండ్లు అంతా ఇచ్చి వాడికి మూట కట్టి పంపిస్తుంది. వాడు అడవిలో వస్తూ ఉంటే దొంగలు ఏం చేస్తారు అంటే ఎప్పుడు మహానుభావునుగా ఈశ్వరునుగా అనుగ్రహం ఎప్పుడు లేదో అప్పుడు ఏమైపోతుందప్ప అంటే తెచ్చిండేదంతా దొంగతనం అయిపోతుంది. తిరిగి వాళ్ళ అమ్మకు చెప్తాడు, ఏమ్మా పెద్దమ్మ కావాల్సినంత ఇచ్చి ఆ సొమ్ము ఇంటికి ఎత్తుకొని వచ్చే కాలేదు, దొంగలు పెరుక్కొని పోయినప్పుడు రే రాజ్యం ముందరా కావాల్సినట్టు తిరిగా పోయి అడుగుతూ అంటే తిరిగా వాళ్ళు పోయి ఆ పెద్దమ్మ దగ్గరకు పోయి అడిగినప్పుడు తిరిగా ఏమో గంటిస్తుంది, కావాల్సిన దుడ్డు కాసులు అంతా ఇచ్చినప్పుడు తిరిగా ఎత్తుకొని వస్తా ఉంటే ఏమవుతుందప్ప అంటే తిరిగా దొంగతనం అయిపోతుంది. అప్పుడు తిరిగా తల్లికి పోయి చెప్తాడు, 2వ సత్యం అట్లా అయిపోయినమ్మా అంటే తిరిగా 3వ సత్యం చెప్తుంది, ఇంకో సత్తి పోయి చెప్పరా విషయం అంతా అన్నప్పుడు ఆ పుణ్యవతి దగ్గర పోయి అక్క చెల్లెలు కూడా అడిగినప్పుడు ఆ అమ్మ చెప్తుంది, ఏమ్రా నీకు ఇంత దరిద్రత అనేట్లా ఏం కారణమో, ఇట్లా కేదారేశ్వరుని గౌరమ్మ పండుగ మీరు చేస్తా ఉండదా అని అడిగినప్పుడు ఆ అమ్మ చెప్తుంది, లేదా పెద్దమ్మా మేము ఆ పూజలు పునస్కారాలు అంతా ఏమి విడిచిపెట్టాయినామో ఆయన ఇంట్లో మేము అది పూజ చేసేలేదు అని, అందుకేనప్ప మీకు దరిద్రం మూసుకోండేదే, మీరు మీ నాయన మిమ్మల్ని ఇద్దరిని అవతల చేయండి అన్నప్పుడు ఆ చెల్లెలు కొడుకు చేట్ల ఈ మాదిరిగా కేదారేశ్వర వ్రతం అనేట్లది ఆ అమ్మ ఆ పుణ్యవతి చేపిస్తుంది. ఆ చిన్నోని చేట్ల చేపించి ఈశ్వరుని అనుగ్రహం చేత తీసుకొని దాని 2 అంతలు ఆ అమ్మ ఆ చిన్నోనికి ఇచ్చి ఇప్పుడు నువ్వు ఎత్తుకొని పోపా, నువ్వు ఊరికి పైన మీట మీ అమ్మ చేతిలో కూడా ఈ పూజ చేపించు, మీ నాయన వచ్చి మిమ్మల్ని పిలుచుకొని పోతారా అన్నప్పుడు వాడు అంతా ఎత్తుకొని పూజ ఎప్పుడు ఈశ్వరుని పూజ చేసుకొని ఆ దారం కట్టుకొని ఆయన వస్తూ ఉంటే ఎవరు దొంగలు ఈశ్వరుడు దొంగ రూపంలో పోయి అంతా పెరుక్కో ఉంటాడో 1కి 4 గంటలు ఉంటుందంట. వాడు వస్తూ ఉంటే కూడా అదంతా వానికి చిక్తుందంట. అదంతా ఎత్తుకొని పోయి తల్లికి చెప్తాడు, చూడమ్మా ఈ మాదిరిగా నువ్వు ఎప్పుడు ఆ భగవంతుడు నువ్వు మరుసుకో, మనకేమి అంత శూన్యమైపోయా, తిరిగా మనం ఆ ఈశ్వరుని ఆరాధన అనేట్లది కన్నా మనం చేస్తే మహాదేవుడు మనకు మంచి చేస్తాడు అన్నప్పుడు ఆ పుణ్యవతి తిరిగా కొడుకు తిరిగా ఈశ్వరుని ఆరాధన చేస్తారు. ఆరాధన చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యే, చూడమ్మా నా సేవ ఇడిచిందే దానికి నీకు ఒక తొందరలాయా, నా సేవ చేసినావు ముందువరించుకుని పో, నీ ఎప్పటికీ నీకు తొందర అయ్యలేదు, మీ యజమానుడు వచ్చి నిన్ను పిలుచుకొని పోతాడు అన్నప్పుడు పూజ ప్రోత్సాహం ఉన్నట్లు ఈశ్వరుని వాక్కుతో
ఆ పాండ్య భూపాలుడు వచ్చి మహారాజు ఆ పుణ్యవతిని కొడుకుని పిలుచుకొని పోయి అరమనేకి అంటే వాళ్ళ రాజధానికి తీసుకొని పోతారు. ఇది పుణ్యవతి భాగ్యవతి అనేట్లది కలియుగంలో అయినట్ల సత్యాంశము. ఇప్పుడు దినము ఈశ్వరుని అందరూ కూడా కార్తీక అమావాస్య విశేషమైనట్ల సోమవారం వచ్చిందే. అందరూ కూడా ఈశ్వరుని ప్రార్థన చేసుకుని మీ కోరికలంతా అనుకూలము అనుగ్రహం కావాలని ఆ స్వామిలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. దీన్ని ఎవరెవరు ఈ కథని శ్రవణపూర్వంగా భక్తి శ్రద్ధలుగా ఎలింటారో వాళ్ళకంతా అష్టైశ్వర్య భోగభాగ్యాలంతా మహాదేవుడు మీకు అనుగ్రహం చేయాలని ఇంకా తూరి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. పార్వతీ పతయే పార్వతీ పతయే
रविवंशकुलतिलक शनिदेवने 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 मैसूर श्रीगंध बलिगंधानंद मैसूर श्रीगंध बलिगंधानंद कण्णीर अभियल्ल पन्नीर अभियाಗಿ ನಾತಾನದಾನಂದ ನೀಡಿದೆ ಮೈಸೂರ ಶ್ರೀಗಂಧ ಬಲಿಗಂಧಾನಂದ ಕಣ್ಣೀರ ಅಭಿಷೇಕ ಪನ್ನೀರ ಅಭಿಯಾಗಿ ನಾತಾನದಾನಿದೆ रविवंश कुल तिलक शनिदेवने 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 राजाधिराजा मार्तांडतेज रतवेरि भागैय शनिराजने रविवंश कुल तिलक शनिदेवने 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 ओम स्वामिनः स्वस्ति मंत्रार्था सत्या सुफलानि भवन्तो महान्तान् सुन्नन्त अस्मं देवालया आन्त्योत्सवा पक्षोत्सवा मासोत्सवान्धानि अनेकोत्सवान्धानि भूयास्य भवन्तो महान्तो अनुगृह्णन्तो अस्मं देवालया आगमिता भक्तकोटि महाजनानां कार्तिक अमावास्ये इन्दुवासयुक्तायाम् अस्यां सकल भक्तकोटि महाजनानां मेषराशस्यां तुलाराशस्यां कटकराशस्य सिंहराशस्य कन्या तुला वृश्चिको धनुर्मकर मे कुंभ मीनराशो जातस्य होरात्रेकान् नवांशानि द्वादशांशानि सप्तमांशानि दशांशस्थानीषु सकल नक्षत्रान् सकल ग्रह भयदोष निवारणार्थं भूयास्य भवन्तो महान्तान् सुन्नन्तो अस्मन्धनेन आगमिता चुनावनातार्यार्थं यजमानस्य